నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెట్రోల్ డీజిల్ రేటు పెంపుపై కేంద్రం సంకేతాలు వారంలో లీటరుకు 4-5 రూపాయలు పెరిగే అవకాశం వాణిజ్య సిలిండర్ ధరపై విపక్షాల ధ్వజం కార్మికుల కోసం 15 చోట్ల ప్రయోగాత్మక లేబర్ అడ్డాలు సీఎం చంద్రబాబు ప్రకటన అమరావతిలో నూతన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి యోచన పనిచేయని ఎమ్మెల్యేలకు రెండో ఛాన్స్ ఉండదన్న సీఎం భవిష్యత్తులో వైకుంఠపాలి వద్దని ప్రజలకు సూచన పమిడి ముక్కలలో పింఛన్లు పంపిణీ ఆర్టీసీ కార్మిక సంఘాలతో రేవంత్ రెడ్డి భేటీ సమ్మె కాలానికి వేతనం ఇచ్చేందుకు అంగీకారం కేసుల ఎత్తివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో చర్చలకు ఉత్తమ్ కసరత్తు చాప్రాల్ వన్యప్రాణి కేంద్రం ముంపు తగ్గింపుపై దృష్టి ప్రణాళికల తయారీపై సమీక్ష హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు 6 మృతి మరొకరి పరిస్థితి విషమం ఇరాన్పై మరోసారి యుద్ధానికి అమెరికా సన్నాహాలు 24 గంటల్లో 65 లక్షల కిలోల మందుగుండు తరలింపు అగ్రరాజ్యం తీరుపై టెహ్రాన్ ఆగ్రహం దేశంలో వాహనదారులు సామాన్యులకు త్వరలో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతున్న వేళ మరో 5 నుంచి 7 రోజుల్లో చమురు సంస్థలు పెట్రోల్ ధరలు పెంచే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి గతేడాది చమురు బ్యారెల్ ధర $70 ఉండగా ఈ వారం ఏకంగా $126 తాకింది ప్రస్తుతం కాస్త శాంతించినా $110 పైనే పలుకుతోంది ఈ ప్రభావం భారత్పై పడే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు త్వరలో పెరిగే అవకాశాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చడం లేదు దీంతో లీటర్ పెట్రోల్పై 4 నుంచి 5 రూపాయలు డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధర 40 నుంచి 50 రూపాయలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరో 5 నుంచి 7 రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెంపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి దేశంలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయలు పెంచడంపై విపక్షాలు మండిపడ్డాయి ద్రవ్యోల్బణం నియంత్రిస్తామని ధరలు పెరగనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు వాణిజ్య గ్యాస్ ధర పెంపును ఎన్నికల బిల్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు తర్వాతి వంతు పెట్రోల్ డీజిల్దేనని ఆయన హెచ్చరించారు ఈ పెంపు వల్ల సామాన్య ప్రజలు తినే తిండి మరింత ప్రియం కానుందని సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు నేరుగా 1000 రూపాయలు పెంచకుండా 7 రూపాయలు తక్కువగా పెంచి కేంద్రం ఎవరికి ఉపకారం చేసిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఈ పెంపును కేంద్ర మంత్రి సురేష్ గోపి సమర్థించారు అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ఒక్కసారి పరిశీలించుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు ఇరాన్పై యుద్ధానికి అమెరికా మళ్లీ సిద్ధమవుతోంది 24 గంటల వ్యవధిలో ఏకంగా 65 లక్షల కిలోల విధ్వంసకర పేలుడు పదార్థాలను ఇజ్రాయెల్కు తరలించింది కార్గో నౌకలు విమానాల్లో ఈ పేలుడు పదార్థాలను తరలించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖను ఉటంకిస్తూ జెరూసలేం పోస్ట్ ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపాయి వీటిలో గగనతల భూతల మందుగుండు సామాగ్రితో పాటు సైనిక ట్రక్కులు టాక్టికల్ వెహికల్స్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి ఇరాన్పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్కు అమెరికా ఇప్పటికే చాలా సాయం చేసింది యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు 11,56 లక్షల కిలోల సైనిక సామాగ్రిని ఇజ్రాయెల్కు అందజేసింది ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు యుద్ధంతో పాటు దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న యుఎస్ సెంట్రల్ కమాండ్ సైనిక దళాల జాయింట్ చీఫ్ కూడా ట్రంప్తో 45 నిమిషాలు చర్చించారు ఇరాన్పై దాడుల ప్రణాళికలను అధ్యక్షుడికి వారు వివరించినట్లు తెలుస్తోంది శాంతి చర్చల సమయంలోనే అమెరికా మళ్లీ టెహ్రాన్పై దాడి చేసే అవకాశం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు వాషింగ్టన్పై తమకు ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పేదల రుణం తీర్చుకోవడానికి రాత్రి పగలు శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పమిడి ముక్కల్లో పేదల సేవలో పాల్గొన్న సీఎం భవిష్యత్తులో వైకుంఠపాలి వద్దు ఎన్డీఏనే ముద్దు అని నినదించారు
ఎన్నికలయ్యే వరకు ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని తేల్చి చెప్పారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడే సందర్భంగా కార్మికులకు సీఎం శ్రామిక పురస్కారాలు అందజేశారు. 35 మంది భవన నిర్మాణ కార్మికులకు P4లో భాగంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందించారు. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదని, బాధ్యతగా భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్మికులందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. కార్మికుల కోసం ప్రయోగాత్మకంగా తొలుత కొన్ని చోట్ల లేబర్ అడ్డాలు నిర్మిస్తామన్నారు. అవి విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు. కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో నూతన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. వర్షం వస్తే షెల్టర్ లేదు, ఎండ వస్తే ఎండలోనే ఉండాలి. అలాంటి సందర్భంలో ఈ రోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. కన్స్ట్రక్షన్ కంపెనీలు గాని అదే మరి పరిశ్రమలు గాని ఎంగేజ్ చేద్దాం. నా లేబర్ అడ్డా రేపు రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా తయారై మా లేబర్ కంతా ముందు చూపుతో మీ జీవితాల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపై ప్రతి సమావేశంలోనూ ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతానని సీఎం ప్రకటించారు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రావాలన్నారు. ప్రజలు చెప్పిన లోపాల్ని ఎమ్మెల్యేలు సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ రోజే ప్రారంభించాను మీటింగ్లను అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయలేకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వర్ల రామయ్య ఆయన్ని గౌరవించడానికి కుమార్ రాజాని ప్రమోట్ చేశాం. అయితే వాళ్ళ నాన్న పని చేసినప్పుడు ఎంట్రీ మాత్రం ఇచ్చాం తప్ప ఆయన పని చేయకపోతే మాత్రం నేను ఆయనతో ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం ఇలా అన్నింటినీ గొడ్డలి పార్టీ నాయకుడు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం తర్వాత మరో స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని సీఎం వెల్లడించారు. అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ. వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా. భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. అంతకుముందు మేడే సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో కార్మికుల సంక్షేమం, నైపుణ్యం పెంపు అంశాలను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పమిడిముక్కల మండలంలో పింఛన్ల పంపిణీ తర్వాత సీఎం గుడ్లవల్లేరు వెళ్లారు. అక్కడ మంత్రులు సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కూటమి నేతలు స్వాగతం పలికారు. తర్వాత ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం వివిధ విభాగాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ సహా 3 రాష్ట్రాల్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రుల శాఖలు అందిస్తున్న సేవలను చంద్రబాబు అభినందించారు. కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సంస్థ ఆగిపోతే ఊపిరిపోయినట్లేనని, సంస్థకు నష్టం జరిగే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని కోరారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు సమావేశమయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్మిక సంఘాల నేతలతో రేవంత్ మాట్లాడారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడుతుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎంకు కార్మికులు విజ్ఞప్తి చేశారు. 3 రోజుల వేతనం ఇచ్చేందుకు కేసుల ఎత్తివేతకు రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం కోసం మహారాష్ట్రతో చర్చల కోసం సవివర ప్రతిపాదనలు తయారు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ముంపు తక్కువగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు ఇంజనీర్లతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. సమగ్ర అధ్యయనం, సాంకేతిక యోగ్యత, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై ఆధారపడి భవిష్యత్తులో సంప్రదింపులు, నిర్ణయాలు ఉండాలని ఉత్తమ్ అధికారులు ఇంజనీర్లకు స్పష్టం చేశారు. మహారాష్ట్రతో చర్చలకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలు, కాస్ట్ బెనిఫిట్ రేషియో, జియో టెక్నికల్ వివరాలను సిద్ధం చేయాలని తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు 4 ప్రతిపాదనలను నిపుణులు పరిశీలిస్తున్నారని చెప్పారు. భూసేకరణ, పంపింగ్, సొరంగం, కాల్వల పొడవు తగ్గించడం, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద భూగర్భ, జియో టెక్నికల్ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు వర్షాకాలానికి ముందే అత్యవసర మరమ్మతులు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నారని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నిర్వహించిన జాబ్ మేళాలో మంత్రి పాల్గొన్నారు. పలువురు అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి, సర్కారు బడిలో చదువుకున్న సీఎం ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసేందుకు కష్టపడుతున్నారని కొనియాడారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వివరించారు. యువత మత్తుబారిన పడకుండా ప్రభుత్వం సమర్థంగా డ్రగ్స్ను కట్టడి చేస్తోందని మంత్రి చెప్పారు. యావత్ తెలంగాణలో ఉన్న ప్రజానికానికి, ముఖ్యంగా యువకులకు తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఎంచుకున్న ప్రజాప్రభుత్వం మీకోసం ఆర్నిశలు పనిచేసి మీకు ఉద్యోగాల కల్పించి మీ కాళ్ళ మీద మీకు నిలబడి సమాజంలో గౌరవంగా బతికే విధంగా ఆలోచన చేస్తా ఉన్నది. మరొకసారి మన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి జాబ్ మేళాలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దే విధంగా కార్యక్రమాలు తీసుకోవడానికి ఖచ్చితంగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కాంగ్రెస్ బాధితులయ్యారని తెలంగాణ భవన్లో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆరోపించారు. సఫాయి కార్మికుల శ్రమను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై స్పందించడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి 5 లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసిపారేసిండు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని పరిస్థితి ఇవ్వాలి. మంత్రుల జీతాలు కట్ చేస్తా, అందులోకెళ్ళి ఇస్తా అని మాట్లాడుతుండు. వాళ్ళు ఏమైనా వరద బాధితులా, తుఫాన్ బాధితులా? వాళ్ళకు హక్కుగా దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వమంటే ఎకసెక్కం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సింగరేణిని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాపాడితే దాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆర్టీసీని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ వైపు ఈ ముఖ్యమంత్రి గారు నడుపుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మరొక వైపు సమ్మెట పోటులాగా మీరు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్ల కింద మార్చి వాళ్ళు కూడా మీకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం చూసిన తర్వాత మన కష్టాలు కడతేరాలి అంటే ఈ కాంగ్రెస్, బీజేపీల వల్ల కాదు. అందుకే తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుందాం. ముంబై, పుణే నగరాల మధ్య ప్రమాదకర కండాల ఘాట్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా సొరంగ మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ సొరంగంతో ప్రయాణ దూరం తగ్గనుంది. నిటారుగా ఉండే పర్వత మార్గం గుండా వెళ్లే శ్రమ తప్పనుంది. 13.3 కిలోమీటర్ల పొడవైన మిస్సింగ్ లింక్ ప్రాజెక్టును మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. ఇది ముంబై వైపున ఉన్న కొపోలిని పుణే జిల్లాలోని లోనావాలా సమీపంలో ఉన్న కుస్గావ్తో కలుపుతుంది. 6,700 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు, 2 వయాడక్ట్లు, టైగర్ వ్యాలీపై ఒక తీగల వంతెన ఉన్నాయి. ఈ నిర్మాణానికి గిన్నిస్ బుక్లో చోటు లభించింది. ఈ ప్రాజెక్టులో ప్రధాన సొరంగ మార్గాన్ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది. ప్రస్తుతానికి ఈ కొత్త మార్గంలో తేలికపాటి మోటారు వాహనాలు, బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. గిన్నిస్ రికార్డు సాధించడంపై నవయుగ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చింతా శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొని సమయానికి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. భారీగా ప్రాజెక్ట్, ఎందుకంటే 10 లేన్ టనల్ అండ్ 11 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ లెంత్ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ రోడ్ ప్రాజెక్ట్ అండ్ ఆల్మోస్ట్ 90 lakh మ్యాన్ అవర్స్తో చేపట్టి అయింది. ఇదే కాకుండా చాలా వెరీ సొఫిస్టికేటెడ్ టనల్ అండి, విత్ లాట్ ఆఫ్ న్యూ సిస్టమ్స్ లైక్ మిస్ సిస్టమ్ కానీ ఆర్ FM రేడియోలో ద్వారా అలర్ట్లు పంపించడం కానీ, లాట్ ఆఫ్ మోడర్న్
టెక్నాలజీ కూడా దాంతో సఫిస్టికేషన్ ఉండి ఈ ప్రాజెక్టు కమ్యూటర్స్కి వెరీ సేఫ్ అండ్ స్టాండర్డ్స్లో కూడా తీసుకెళ్ళగలిగాం. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించారు. కార్మికులు, కర్షకులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు మేడే శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముక అయిన వ్యవసాయం ముందుకు వెళుతున్నదంటే రైతులు, రైతు కూలీల శ్రమశక్తే కారణమని చంద్రబాబు చెప్పారు. దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలు కార్మికులని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదని మంత్రి లోకేష్ తెలిపారు. అనకాపల్లిలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలను ప్రభుత్వాలు రద్దు చేయడం తగదని సిఐటియు విమర్శించింది. కర్నూలు జిల్లాలో మేడేను ఘనంగా జరుపుకున్నారు. కర్నూలు సిపిఎం కార్యాలయంలో సుందరయ్య విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. తెలంగాణలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మిక వర్గానికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రులు వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. నిర్మాణ రంగ కార్మికుల బీమాను 5 నుంచి 6 లక్షలకు పెంచుతామని మంత్రి వివేక్ తెలిపారు. జూన్ 2న ప్రభాత భేరి అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. మిర్యాలగూడలో జరిగిన మేడే వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. మున్సిపల్, ఆర్టీసీ కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ సమాజానికి శ్రమజీవుల స్వేదమే ఇంధనమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత జెండా ఎగరవేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎంపీ భవన్లో సిపిఎం నేతలు జెండాను ఆవిష్కరించారు. సింగరేణి కార్మికులు మేడే వేడుకల్లో పాల్గొని అమరులకు నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో 140 మీటర్ల భారీ ఎర్ర జెండాతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తానని నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ చెప్పారు. శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో ఆనంద్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పండితుల వేద ఆశీర్వచనాలతో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. డీజీపీగా 2028 జూన్ వరకు సివి ఆనంద్ కొనసాగనున్నారు. నేరాలు కట్టడి చేయడంలో కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థంగా పనిచేస్తామని ఆనంద్ చెప్పారు. తెలంగాణలో హ్యామ్ రోడ్లకు సంబంధించి కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన టెండర్లు సగటున 25% అధికంగా ఉన్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో 17, ఆర్ఎండ్బి శాఖలోని 34 టెండర్లన్నీ ఎక్సెస్ వెళ్లాయని తెలిపారు. ఆర్ఎండ్బిలో 11,000 కోట్లతో టెండర్ పిలిస్తే 15,000 కోట్లు అవుతోందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 6,000 కోట్లతో టెండర్ పిలిస్తే 7-8,000 కోట్లు అవుతోందన్నారు. 2 శాఖల వల్ల రాష్ట్ర ఖజానాకు 5,000 కోట్ల అదనపు భారం పడుతుందని విమర్శించారు. ప్రజలపై వచ్చే 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం భారం వేస్తోందని ఆరోపించారు. ఎక్సెస్ టెండర్లు రద్దు చేసి మళ్లీ పిలవాలని డిమాండ్ చేశారు. టెండర్ల ప్రక్రియ మొత్తం రింగ్ అయిందని, ఒకే కంపెనీకి 15 టెండర్లు దక్కబోతున్నాయని హరీష్ రావు చెప్పారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆ సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. తుళ్లూరు E7 రహదారి పక్కన ఆసుపత్రికి కేటాయించిన 21 ఎకరాల్లో మొదటి దశ నిర్మాణానికి బాలకృష్ణ పూజలు చేసి పనులను ప్రారంభించారు. స్వయంగా ఆయనే జేసీబీ ద్వారా మట్టి తీశారు. మొదటి దశలో 650 కోట్లతో 500 పడకలతో 9 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణ పనుల సందర్భంగా మహిళా రైతులు బాలకృష్ణకు ఆకుపచ్చ కండువా వేశారు. మహిళలతో కలిసి బాలకృష్ణ జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు ఎవరిని కాదన్నాం అక్కడ వైద్యం. ఇప్పుడు గొప్ప పేద తేడా లేదు, తారతమ్యం లేదు. నో ప్రాఫిట్ నో లాస్. దాతల మీద ఆధారపడి ఉంటాం మేము. వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు బాగా. ఇవాళ నంబర్ 1 జబ్బు క్యాన్సర్. ఇదివరకు ఏదో గుండె పోటు అనేవారు, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్యాన్సర్. ఇవాళ అక్కడ కూడా ఆసుపత్రి, దీంతో పాటు అక్కడ ఆసుపత్రులు కూడా రోగుల సంఖ్యను బట్టి దాన్ని కూడా పెంచడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ కూడా ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ. సో ఈ ఆసుపత్రి కూడా చాలా వేగంగా పూర్తి అవుతుంది, పూర్తి చేస్తాం. 2028 అనుకున్నాం, టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్కి మేము తప్పకుండా రీచ్ అవుతాం. అలాగే ఇవాళ మేడే కూడా కార్మికుల రోజు అనుకోకుండా ఇది మేడే నాడు నేను ఒక కార్మికుడినై ఈ ఆసుపత్రి పనులు ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్పై తీర్పును రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు ఈ నెల 6కు వాయిదా వేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య అనంతరం 218 రోజులు జైల్లో ఉన్న అనంతబాబుకు
గతంలో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇటీవల సాక్షులను బెదిరించినందున బెయిల్ రద్దు చేయాలని పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు పిటిషన్ వేయగా వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు వస్తుందని భావించారు. అయితే సాక్షులను బెదిరించిన మరో కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న అనంతబాబు తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అనంతబాబు బెయిల్ పిటిషన్పై రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు జడ్జి వాదనలు విన్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక పీపీ ముప్పాల సుబ్బారావు వాదించారు. సాక్ష్యం చెబితే చంపి శవాలు దొరకకుండా చేస్తానని, సాక్షులను అనంతబాబు వీడియో కాల్ ద్వారా బెదిరించారని వివరించారు. అనంతబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కాకినాడ కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్పై ఈ నెల 4న నిర్ణయం వస్తుందని అనంతబాబు తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి తెలిపారు. ఈ నేపథ్యంలో తీర్పును రాజమహేంద్రవరం కోర్టు న్యాయమూర్తి ఈ నెల 6కు వాయిదా వేశారు. హైదరాబాద్లోని శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో 6గురు మృతి చెందారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ORR ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోవడంతో పోలీసులు, వాహనదారులు అతి కష్టం మీద వాహనాన్ని బయటకు లాగారు. అందులో ఉన్న వారిని బయటకు తీయగా అప్పటికే 6గురు చనిపోయారు. లాస్య అనే మహిళ తీవ్రంగా గాయపడగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 3 చిన్నారులు, మహిళ, 2 పురుషులు ఉన్నారు. వారిని శ్రీనివాస్, శివ, శ్వేత, కృష్ణచంద్ర, మాధవ్, రిషికగా గుర్తించారు. మృతులంతా సిరిసిల్లకు చెందిన వారు కాగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించిన ఒక కీలక వీడియోను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. గత వారాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఎలా ఛేదించుకుని వచ్చాడనేది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. హోటల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్ పాయింట్ గుండా నిందితుడు అత్యంత వేగంగా దూసుకొచ్చి ఒక్కసారిగా కాల్పులు జరపడం ఈ వీడియోలో రికార్డయింది. ఈ కాల్పుల్లో అక్కడ విధుల్లో ఉన్న ఒక సీక్రెట్ సర్వీస్ అధికారికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, ఆ దర్యాప్తులో భాగంగానే ఈ వీడియోను విడుదల చేసినట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి వెళ్లారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. మేడేను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో విపక్షాలు ఈ ఆరోపణలు చేశాయి. ముఖ్యమంత్రి తాగి వచ్చారని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముందుగా ఆరోపించారు. భగవంత్ మాన్ ప్రసంగించేటప్పుడు మద్యం మత్తులో తూగుతున్నట్లు, మాట తుల్లినట్లు కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేలందరికీ ఆల్కహాల్ మీటర్ పరీక్ష నిర్వహించాలని ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా డిమాండ్ చేశారు. ఈ ఘటన సిగ్గుచేటని శిరోమణి అకాలీదళ్ మండిపడింది. సభలో సీఎం ప్రవర్తనను ప్రజలు గమనించాలని కోరింది. ప్రజల సమక్షంలో భగవంత్ మాన్కు డోప్ టెస్ట్ నిర్వహించాలని అకాలీదళ్ డిమాండ్ చేసింది. ఈ గందరగోళంపై భగవంత్ మాన్ స్పందించారు. సభ్యులందరూ హుందాతనాన్ని పాటించాలని కోరారు. వాహనం ఆగకుండానే టోల్ ఛార్జీలు చెల్లించే తొలి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ MLFF వ్యవస్థ దేశంలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం గుజరాత్లోని 48వ జాతీయ రహదారిలో సూరత్ భరూచ్ సెక్షన్లో ఉన్న చోరయాసి టోల్ ప్లాజా వద్ద ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో టోల్ ప్లాజాలో పైన శాటిలైట్ ఆధారిత GPS, RFID ఫాస్టాగ్ రీడర్, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్, ANPR కెమెరాలుంటాయి. వాహనం ప్లాజాకు కొంత దూరంలో ఉండగానే నంబర్ ప్లేట్ను కెమెరా గుర్తిస్తుందని అధికారులు చెప్పారు. RFID ఫాస్టాగ్ రీడర్ సదరు వాహన ఫాస్టాగ్ను స్కాన్ చేసి టోల్ ఫీజు వసూలు చేస్తుందని వివరించారు. నూతన విధానం వల్ల ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతుందని, హైవేలపై ట్రాఫిక్ తగ్గుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు.